ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనాన్ని చూసుకుందాం. నేను నీకు తోడయిందును గనుక వారు నీ మీద యుద్ధం చేదురు గాని నిన్ను జయింపకపోదురు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుడు నీకు తోడై ఉంటే నీకు విజయమే. శత్రుల బారిలో నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఆపత్కాలంలో ఆదుకుంటాడు. నీకున్న పోరాటంలో దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. మన దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు విజయమే. హల్లెలూయా. మరి ఆ దేవుడు మనకు తోడున్నాడని మనం గ్రహించి ఈ జీవితంలో ఉండే పోరాటాలను విశ్వాసంతో మనం పోరాడాలి. ఆ విశ్వాసం అనే డాలును పట్టుకోవాలి. వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకోవాలి. మరి ఆ యొక్క విశ్వాస పోరాటాన్ని మనము పోరాడినప్పుడు దేవుడే విజయాన్ని అనుగ్రహిస్తాడు. మనం యుద్ధం చేసేది మనుషులతో కాదండి, అంధకార సంబంధమైన దురాత్మలతో. మరి ప్రార్థన ద్వారా వాటిని మనము ఓడించాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా మంది చెప్తా ఉంటారు, ఉద్యోగంలో గొడవలండి, శత్రువులు ఉన్నారండి, వ్యాపారంలో కాంపిటీషన్ ఎక్కువ ఉందండి, కుటుంబంలో కూడా గొడవలు అవుతా ఉన్నాయండి, ఎన్నో పోరాటాలు, మరి మానసికంగా ఎంతో యుద్ధం చేస్తా ఉన్నాను, శరీరంలో బలహీనత, ఈ రోగము, నాకున్న ఈ మనస్సులోనే ఎంతో పోరాటం జరుగుతూ ఉంది. లోకంలో ఈ పోరాటం నేను ఎలా జయించాలి? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. ప్రభు నీకు తోడుగా ఉంటే నీకు విజయమే. నీ మీద యుద్ధం చేస్తారు కానీ వారు నిన్ను జయింపకపోతారు, వారు నిన్ను జయించరు. హల్లెలూయా కదండి. యుద్ధం వచ్చేసిందండి, మరి యుద్ధం ఎలా నేను చేయాలి? నీ యుద్ధాన్ని దేవుడే జరిగిస్తాడు. నీవు ఆయనకు మొరపెట్టు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా, ఈ యుద్ధంలో నాకు విజయమి అని ప్రభుకు మొరపెడితే దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మరి ఇక్కడ వాక్యాన్ని మనము ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు ఇర్మియాతో చెప్తా ఉన్నాడు, ఇర్మియా, నిన్ను ఒక ప్రాకారంలాగా నేను చేస్తా ఉన్నాను, నీవు వెళ్ళు, మరి దేవుని వాక్యాన్ని ప్రకటించు.